ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా రెండు చేతులు జోడించి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యం చాలా బాగుంటుంది, మీరు రాసుకురండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. దయచేసి 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ వచనం అందరు తీసుకోనండి. పౌలు గారు కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం అనేక సార్లు చదువుకున్నాం, కానీ ఇప్పుడు కూడా చదవాలా? ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన అన్నాడు. అంటే బైబిలులో వ్రాయబడిన సంగతులన్నీ ఎవరికి బుద్ధి కలగటానికి అంటే వింటున్నటువంటి మనకు బుద్ధి కలగాలని దేవుడు వాటిని వ్రాత రూపముగా 66 పుస్తకాలలో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆయన మన కోసం చెప్పాడమ్మా. అందుకే అంటున్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాయి అన్నాడు. దేవుడు ఎంత ప్రేమించి మనకిచ్చాడంటే మనకు బుద్ధి కలగాలని రాశాడు. అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి సంగతులన్నీ చదువుకొని బోధ నొందితే మనకేం కలుగుతుందంటే బుద్ధి కలుగుతుంది అని చెప్పాడు. అలాగే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అన్నాడు. అంటే ఎవరి కోసం ఇవి రాశాడు, దేవుడు ఎందుకు రాయించాడు అని ఆలోచిస్తే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు తగిన సామెతలు. అలా సామెతల రూపంలో కానీ వాక్యం రూపంలో కానీ దేవుడు ఇవన్నీ వ్రాయించాడంటే అవన్నీ మనకు బుద్ధి కలిగించటానికి దేవుడు వ్రాయించాడు అని తెలియజేస్తుంది. అలాగే 4వ అధ్యాయం 7వ వచనం. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో అంటున్నాడు. అంటే ఆ బుద్ధిని సంపాదించుకునేటువంటి ప్రదేశం ఎక్కడుంది, ఏ గ్రంథాన్ని చదివితే బుద్ధి కలుగుతుంది అని ఆలోచిస్తే ఇదిగో నేను రాయించినటువంటి ఈ గ్రంథము మీకు బుద్ధి నేర్పుతుంది, జ్ఞానము నేర్పుతుంది, వివేకవంతులను చేస్తుంది అని చెప్పి దేవుడు తన గ్రంథంలో సాక్ష్యం ఇచ్చాడు. కనుక ఈ వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడల్లా చదువుతున్న కొద్దీ వింటున్న కొద్దీ అనుసరించి జీవించటం చేత మనకు బుద్ధి కలుగుతుంది, తప్పనిసరిగా బుద్ధి కలుగుతుంది. అది ఎవరికి బుద్ధి కలుగుతుందంటే జ్ఞానం లేక నడుచుకుంటున్నటువంటి వారికి బుద్ధి కలుగుతుంది అని చెప్పాడు. కనుక ఇలా బుద్ధి చెప్పేటువంటి వాళ్ళను మనం ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని ఈ ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పాఠంలోకి వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. జాగ్రత్తగా అందరూ తీసుకోనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము కదా అన్నాడు. మళ్ళీ అదే మాట 25వ వచనం ఉండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనంలో మాట్లాడుతున్నాడు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్టు చూసుకోనండి అన్నాడు. ఎవరిని నిరాకరించకుండా? బుద్ధి చెప్పే వాళ్ళను మీరు నిరాకరించద్దు అన్నాడు. నిరాకరించటం అంటే తిరస్కరించటం, లేకుంటే గెంటివేయటం, పట్టించుకొనకపోవటం. కనుక మీకు బుద్ధి రావాలని బుద్ధి చెప్పుచున్న వారికి అన్నాడు.
అంటే మనకెవరు బుద్ధి చెప్పుచున్నారు అని అంటే దేవుడు తన సేవకుల ద్వారా నోవాహు గారు కావచ్చు, మోషే గారు కావచ్చు, అలాగే ప్రవక్తలు కావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, అలాగే అపోస్తులు ఈరోజు బైబిల్లో నుండి బుద్ధి నేర్చుకోవటానికి మనం ఇక్కడికి వచ్చాం. కనుక ఈ బుద్ధి నేర్పించేటువంటి వాళ్ళని ఏం చేయొద్దంటున్నాడంటే, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూసుకోనండి. బుద్ధి చెప్పే వాళ్ళని నిరాకరించుకోకుండా చూసుకోండి. ఒకవేళ నిరాకరిస్తే ఏమవుతుందో చెప్పాడు దేవుడు. వారు భూమి మీద నుండి ఎవరు భూమి మీద ఉండి బుద్ధి చెప్పారు అని ఆలోచిస్తే, నోవాహు గారి కాలంలో జలప్రలయం వచ్చేస్తుంది, మీరు జాగ్రత్త పడండి అని నోవాహు గారు బుద్ధి చెప్పటానికి ఆ సమాజానికి అంతటికి వాక్యం చెప్పాడు. ఒకవల్ల ఓడ సిద్ధం చేస్తున్నాడు, ఒకవల్ల వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, ఒకవల్ల ఓడ సిద్ధం చేస్తున్నాడు, ఒకవల్ల వాక్యం ప్రకటిస్తున్నాడు. ఇదిగో ఇక 40 దినాలకు ప్రచండమైనటువంటి వర్షం వచ్చి ఈ భూమిని అంతా ముంచబోతుంది అని బుద్ధి చెప్తుంటే, ఆ బుద్ధి చెప్పేటువంటి నోవాహు గారిని నిరాకరించారు. ఆ రోజుల్లో చెప్తే తన భార్య వినింది, మంచిది. తన 3 కొడుకులు విన్నారు, మంచిది. తన 3 కోడళ్ళు కూడా విన్నారు. ఎవరు చెప్పినటువంటి మాటలు? నోవాహు గారు చెప్పినటువంటి బుద్ధి మాటలకు తన భార్య వినింది, తన 3 కొడుకులు విన్నారు, తన 3 కోడళ్ళు విన్నారు. విన్న తర్వాత పశువులు, జంతువులు ఇవన్నీ కూడా వచ్చాయి, ఓడలోనికి వచ్చాయి. కనుక బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినటప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, ఆ రోజులే బుద్ధి చెప్పేస్తే నిరాకరించినందుకు వాళ్ళు తప్పించుకోలేదు. ఏ దాని నుండి తప్పించుకోలేదు? జలప్రలయంలో నుండి తప్పించుకోలేదు. ఇదిగో మీరు జలప్రలయంలో పడతారు, నశించిపోతారు, కాబట్టి బుద్ధి చెప్తున్నాను, వచ్చి ఓడలో ప్రవేశించండి అని ఆ రోజు నోవాహు గారు భూమి మీద బుద్ధి చెప్పే వాక్యాన్ని లేదా నాశనం నుండి తప్పించేటువంటి మాటలను నోవాహు గారు చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. వినకపోయేసరికి ఏం జరిగిందంటే, ఆ రోజు భూమి మీద జలప్రలయం సంభవించడం చేత విననటువంటి వారంతా, తిరస్కరించినటువంటి వాళ్ళంతా ఏమైపోయారంటే నాశనం అయిపోయారు అని పేతురు గారు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తాడు. చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడో ఒకసారి చూద్దామా? ఆరో వచనం. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది అని అంటున్నాడు. అక్కడ మాట్లాడుతూ 6వ వచనంలో ఆ నీళ్ళ వలన అన్నాడు. ఏ నీళ్ళ వలన అంటే జలప్రలయములో వచ్చినటువంటి జలప్రలయపు నీళ్ళ వలన అప్పుడున్నటువంటి చదువునైనా అప్పుడున్న లోకం అంటే నోవాహు గారు జీవించినటువంటి తరం. అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. ఇది మళ్ళా మీకు జరగకోకుండానట్లు బుద్ధి చెప్పటానికి ఎందరో ప్రవక్తలు మీ దగ్గరికి పంపాను, వారి మాట మీరు నిరాకరిస్తే ఆ రోజు జరిగినట్లే మీకు కూడా జరుగుతుంది, మీరు కూడా తప్పించుకోలేరు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం 2వ మాటలో అంటారు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినేటప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా అన్నాడు. ఆ రోజు బుద్ధి చెప్తేనే వాళ్ళు నిరాకరించారు గనక జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ నశింపజేసింది, అంతటితో ఆలోకం పోయింది. ఆ మిగిలిన 8 మంది ద్వారా మళ్ళా ప్రపంచమంతా జనాభివృద్ధి చెందింది. ఇప్పుడున్నటువంటి లోకం కూడా ఏంటంటే బుద్ధి చెప్పుచున్నటువంటి వాళ్ళను నిరాకరించేటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఎక్కడికైనా సువార్తకు వెళితే మీరు మా మధ్యకు రావద్దు, మత ప్రచారం చేయొద్దు అని చెప్పి, బలవంతం మత మార్పిడులు చేయొద్దు అని చెప్పి క్రీస్తును ప్రకటించేటువంటి సేవకులను తిరస్కరించేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు పోండి మాతో అంటున్నారు. కనుక వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, ఇదిగో ఈ బుద్ధి లేకపోయి తిరస్కరించటం వల్లనే ఆ రోజు జలప్రలయంలో చాలామంది నశించిపోయారు. అలాంటి పరిస్థితి మీకు రాకోకుండానట్లు, అలాంటి నాశనంలో మీరు పడుకోకుండానట్లు మీకు బుద్ధి చెప్పటానికే ఇదిగో వాక్యంలో వ్రాయబడి ఉంది అని చెప్తున్నాడు. ఇంతకు బుద్ధి చెప్పుచున్నటువంటి వాళ్ళను ఎవరెవరు ఎలా తిరస్కరించారో కొన్ని సంగతులు మనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక
బైబిల్ పట్టణం చదివారు కదా, అందులో భాగం తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు పరిశీలిద్దాం. ఈ హేతువు చేత ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దించు. తిమోతితో అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. తీతుతో అంటున్నాడు, క్షమించండి, తీతుతో పౌలు గారు అంటున్నారు. ఎందుకు తీతుతో పౌలు గారు అట్లుంటారు అంటే, తీతు అనేటువంటి ఆయన్ను క్రేతు అనేటువంటి సంఘములో, క్రేతు అనేటువంటి పట్టణములో క్రేతీయులకు వాక్యం చెప్పమని అక్కడ తీతును ఉంచాడు. మళ్ళీ చెప్తాను, తీతు గారికి పౌలు గారి పత్రిక రాస్తూ ఆ తీతు అనేటువంటి ఆయన క్రేతీయుల మధ్య సువార్త చేస్తున్నాడు. క్రేతేయులు అని మనం చదువుకుంటాం కదా, ఆ క్రేతీయులు అనేటువంటి వాళ్ళ మధ్య వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. కానీ ఈయన బుద్ధి వాక్యాన్ని తీతు గారు ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యూదులు ఏం చేశారంటే తిరస్కరించేటట్టుగా చేశారు. ఏం చేశారో ఒకసారి 12వ వచనం చదువుదాం. 12వ వచనం, వారిలో ఒకడంటే క్రేతీయులలో ఒకడు, అనగా క్రేతీయుల సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా, నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు అన్నాడు. అంటే ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పటానికి క్రేతులో తీతును వదిలిపెట్టాడు అపోస్తుడైన పౌలు గారు. కనుక ఆ క్రేతీయులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ అలవాట్లు ఎలాంటివి అని ఆలోచిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు అబద్ధికులు అన్నారు. చూడండి, కొంతమంది ఎన్ని చెప్పినా అబద్ధాలు ఆడతారు, అబద్ధికులు. ఈ క్రేతీయులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే అబద్ధికులు. అలా అబద్ధం ఆడుతున్నారు, ప్రభువును నమ్మిన తర్వాత కూడా అబద్ధం ఆడుతున్నారు తీతు. ఆ క్రేతీయులు ఎలాంటి వాళ్ళంటే ప్రభువును నమ్మిన తర్వాత కూడా, వారి మధ్య ఇంత వాక్యాన్ని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. కనుక వాళ్ళు ఎల్లప్పుడూ అబద్ధికులు దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు తీతు. ఆ క్రేతీయులు ఇలాంటి వాళ్ళు గనక ఆ తిండిపోతులుగా ఉన్నటువంటి వాళ్లకు, ఆ సోమరులుగా ఉన్నటువంటి వాళ్లకు, ఆ దుష్ట మృగాల లాంటి వాళ్లకు, అబద్ధాలాడేటువంటి ఈ క్రేతీయులకు నువ్వు కఠినంగా చెప్పు. పై మాటలు చెప్తే వాళ్ళు వినరు. ఎందుకంటే అబద్ధాలు చెప్పటములోను, సోమరులుగా ఉండటములోను దుష్టమృగాలుగా మారిపోయి తిండిపోతులుగా ముదిరిపోయారు. కనుక అలా ముదిరిపోయినటువంటి వాళ్లకు నువ్వు సామాన్యంగా చెప్తే వినరు తీతు. కనుక నువ్వు వాళ్ళకి ఎలా చెప్పాలంటే 14వ వచనంలో ఇదో వాళ్ళు చెప్పిన ఈ సాక్ష్యము. ఏ సాక్ష్యము? వాళ్ళు దుష్టమృగాలని, వాళ్ళు సోమరులని, వారు తిండిపోతులని, వాళ్ళు అబద్ధికులని చెప్పినటువంటి సాక్ష్యం నిజమే. కనుక ఈ హేతువు చేత వారు, వీళ్ళు ఎవరిని పట్టించుకుంటున్నారో చూడండి, యూదులు కల్పించినటువంటి కల్పనా కథలను సత్యము నుండి అంటే వాక్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించు తీతు. కఠినంగా గద్దించు, లేకపోతే వాళ్ళు వినేవాళ్ళు కాదు. వాళ్ళు చాలా ముదిరిపోయినటువంటి వాళ్ళు. చివరికి యూదులు కల్పించిన కల్పనా కథలైనా పాటిస్తారు కానీ సత్యము వైపు మళ్లించే ఈ గద్దింపు మాటలు వాళ్ళు వినరు. కనుక నువ్వు ఎలాగైనా సరే కఠినంగానే గద్దించు. వాళ్ళు వినకపోయినా నమ్మిన తర్వాత కఠినంగా వాళ్ళని గద్దించు అని తీతు గారితో చెప్తున్నారు. తీతుకు చెప్పాడు. ఇంకా తర్వాత అంటాడు, చాలు అంటే క్రేతీయులు ఎలాంటి వాళ్ళు తెలిసి వాళ్ళని కఠినంగా గద్దించమన్నాడు. కఠినంగా గద్దించడం అంటే బుద్ధి చెప్పటం అని అర్థం. అలా బుద్ధి చెప్పినటువంటి వాళ్ళను ఏం చేసేవాళ్ళు అంటే తిరస్కరించేవాళ్ళు. తిరస్కరిస్తే ఏమవుతుందో చెప్పాడు. తర్వాత ఇంకొక మాటను చూద్దాం మనం, ఇంకొక మాటను. అలాగే యోహాను గారు రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు కూడా ఆనాడు బోధ చేస్తుంటే ఆయన బోధను కూడా తృణీకరించినటువంటి వాళ్ళు, ఆయననే తృణీకరించినటువంటి వాళ్ళు. ఇప్పటి వరకు ఎవరిని తృణీకరించారు అంటే అక్కడ ఉన్నటువంటి తీతు అనేటువంటి ఆయన వాక్యాన్ని చెప్తుంటే ఆయన కూడా తృణీకరించారు. బుద్ధి చెబుతున్నటువంటి ఆయన తృణీకరించారు తీతును. తర్వాత ఇక్కడికి యోహాను సువార్తలకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు బోధ చేస్తుంటే ఆయనను కూడా తృణీకరించారమ్మా. యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. ఎలా తృణీకరించారు అని మనం ఆలోచించగలిగితే చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. 12:48.
యేసుక్రీస్తు వారిని నిరాకరించి నా మాటలు అంగీకరింపరని నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు అన్నారు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు కూడా దేవుడు చెప్పమన్న సంగతులు చెప్పేటప్పుడు ఆ మాటలు కూడా వాళ్ళు ఏం చేశారంటే అంగీకరింపలేదు. అంగీకరించకోకుండా ఏం చేశారు? తృణీకరించారు. మూలకు తలరాయి అయినటువంటి ఆయనను, తలరాయిగా ఉన్నటువంటి ఆయనను ఏం చేశారు? వాళ్ళు తృణీకరించారు. అది రాస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎన్నో బోధలు చేస్తుంటే, ఎన్నో బుద్ధి వాక్యాలు చెప్తుంటే విని బుద్ధి తెచ్చుకోవలసినటువంటి వాళ్ళు ఏం చేశారో, కొంతమంది ఏం చేశారంటే చదువు, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును అని చెప్పారు. చూడండి, ఇప్పుడు నేను పలికినటువంటి ఈ మాటలు మీరు వినకోకుండా, స్వీకరించుకోకుండా చెప్పిన నన్నే మీరేం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు, అంగీకరించటం లేదు. కనుక నన్ను తృణీకరించి అంగీకరించకపోవటం చేత మీ నిమిత్తము తీర్పు తీర్చేటువంటి ఒక ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు బుద్ధి చెప్పే వాక్యాన్ని చెప్పినప్పుడు చెప్పిన ఆయనను మీరు తిరస్కరించారు కనుక నేనే తీర్పు తీరుస్తాను అని అక్కడ మాట్లాడతాడు 48వ వచనంలో. యేసుక్రీస్తు వారి సొంతంగా పలుకుతున్నటువంటి మాట ఏమని పలుకుతున్నాడు? నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. నేను చెప్పిన తర్వాత మీరు వినకుండా నన్నే మీరు తిరస్కరించారనుకోండి, నిరాకరిస్తే నేను చెప్పిన మాటలు నా మాటలు కాదు. నిజంగా అండి, బైబిల్ చెప్పేటప్పుడు చెప్పేటువంటి వ్యక్తి మాటలు కాదు అవి. తండ్రి అయిన దేవుడు బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయించిన మాటలు చదివి వినిపించే వాళ్ళమే తప్ప సొంతంగా నేను రాసినటువంటి కాదు కదా. కనుక యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. ఉన్నాడు ఆయన. అంగీకరిస్తారా లేదా తృణీకరిస్తారా? అవన్నీ దేవుడు విని తీర్పు తీర్చేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆ రోజు నోవాహు గారు ప్రకటించినప్పుడు వినలేదు కనుక ఆయన తీర్పు తీర్చాడు. ఏం తీర్పు తీర్చాడు? జలప్రలయంతో వాళ్ళందరినీ ముంచేయమని తీర్పు తెచ్చాడు కనుక ఆ జలప్రలయంలో ఆ రోజు బుద్ధి చెప్పేవాడిని నోవాహు గారిని తిరస్కరించారు కనుక, తృణీకరించారు కనుక ఆ రోజు జలప్రలయంలో వాళ్ళంతా నశించిపోయారు. కనుక మీకు కూడా తీర్పు తెచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు. 49 ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. మీతో మాట్లాడే మాటలు నా అంతటా నేనే మాట్లాడలేదు. నేనేదో కై కొట్టుకొని, నేనేదో రాసేసుకొని పశ్చాత్తాపంతో మీకు చెప్పటం లేదు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అని ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చాడు. నాకు ఆయన ఆజ్ఞ ఇచ్చినటివే, ఆయన చెప్పమన్న సంగతులే, ఆయన ఏం పలకమన్నాడో అవే నేను పలుకుతున్నాను తప్ప నా అంతటా నేను ఏం చెప్పలేదు. కానీ నా అంతటా నేనే చెప్పానని మీరు అనుకొని నన్ను నిరాకరిస్తున్నారు. నా మాటలు అంగీకరించుకోకుండా తిరుగుతున్నారు. అది నా మాటలు కాదే. మీరు అంగీకరించుకోకుండా వెళ్ళగొట్టేటువంటి ఆ మాటలు నా మాటలు కాదు. నన్ను నిరాకరిస్తున్నారు. అది నన్ను నిరాకరించినట్లు కాదు, మీకు ఈ మాటలు ఇచ్చినటువంటి దేవుణ్ణి మీరు నిరాకరించినట్లు అని యేసుక్రీస్తు వారే వాక్యాన్ని చెప్తుంటే అనేకసార్లు యేసుక్రీస్తు వారిని తృణీకరించారమ్మా. ఏమని తృణీకరించాడు? ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా? ఇతడు దయ్యం పట్టినోడు కాదా? ఇతడు తిండిపోతు కాదా? ఇతని చెల్లెళ్ళు తమ్ముళ్ళు మనతో లేరా? ఇతడు మనకు చెప్పడం ఏంటి అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధను తృణీకరించారు. అలాగే ఆయనను నిరాకరించారు. కనుక ఆయన ఏమన్నాడు? ఇదిగో మీకోసం తీర్పు తీర్చేటువంటి ఒక ఆయన ఉన్నాడు, నేను చెప్పిన మాట వినలేం లేదు, నన్ను నిరాకరిస్తున్నారు మీరని ఆ తండ్రికి చెప్పేసుకుంటున్నాడు. మరొక సందర్భాన్ని చూద్దాం. అపోస్తులైన పౌలు గారు కూడా వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఎలా అడ్డగించారో, ఎలా ఆటంకం చేశారో అపోస్తుల కార్యములో ఉంది. ఎలా చేశారో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం దగ్గరికి వచ్చేద్దాం.
మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు. ఇక్కడ ఆగుదామమ్మ కాసేపు. ఈ 13వ అధ్యాయము 44వ వచనంలో మీరు జాగ్రత్తగా చూడండి. నేను చెప్పాను అని చెప్పేసి మోసపోవద్దు. మీరు మీ అంతటా మీరు కూడా బైబిల్లో దయచేసి జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మాట్లాడుతూ మరుసటి విశ్రాంతి దినమున అన్నాడు. అంటే ముందున్నటువంటి ఒక విశ్రాంతి దినాన అంతియోక అయినటువంటి పట్టణంలోనికి వెళ్ళిపోయి అక్కడ వాక్యాన్ని ప్రకటించాడమ్మా. అంతియోక అయినటువంటి ప్రాంతంలో ఒక విశ్రాంతి దినాన అపోస్తుడైన పౌలు గారు వెళ్ళిపోయి వాక్యాన్ని ప్రకటించాడు. అలా ప్రకటించేటప్పుడు అందరూ విని సంతోషించి, అయ్యా కొద్దిసేపే వాక్యం చెప్పావు, ఇదే మొదటిసారి కదా, మేము విన్నాం, బాగుంది. అయితే నువ్వు ఇంత మంచిగా వాక్యం చెప్తావని ఈ పట్టణంలో ఎవరికీ తెలియదు. కాబట్టి మళ్ళా వచ్చే విశ్రాంతి దినం ఇక్కడే ఉండి మాట్లాడు, మేమందరం వింటాము, మేమందరం కూడా సమకూడతామని చెప్పి ముందు వాక్యం విన్నటువంటి వాళ్ళంతా మాట్లాడుకొని మళ్ళా వచ్చే విశ్రాంతి దినం మాతోనే ఉండి మా సమాజ మందిరంలో నువ్వు మాట్లాడు, మేమంతా వింటామని చెప్పేసి ముందు విన్న వాళ్ళు పౌలు గారిని వేడుకున్నారు. అలా వేడుకున్నారు గనుక 44లో వచ్చేసరికి మరుసటి విశ్రాంతి దినం అన్నాడు. అంటే పోయిన విశ్రాంతి దినం అయిపోయింది, మరుసటి విశ్రాంతి దినం వచ్చింది. ఈ విశ్రాంతి దినంలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చదువుదాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు అన్నాడు. ఆ పట్టణం అంటే ఏ పట్టణం అనుకోవాలి మనం? అంతియోకయ పట్టణం అని ఎక్కడుంది అని ఆలోచిస్తే 13వ అధ్యాయం 14వ వచనంలో ఉంది చూడండి. 13-14లో అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్నటువంటి అంతియోకయకు వచ్చారమ్మా. ఆ అంతియోకయలో ఉన్నటువంటి సమాజ మందిరంలో విశ్రాంతి దినము సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చున్నారు. ఎవరెవరు? పౌలు గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు అంతియోక అయినటువంటి పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఒక సమాజ మందిరం ఉంది. ఆ మందిరంలోకి వెళ్ళిపోయి విశ్రాంతి దినాన కూర్చున్నారు. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ఈ విశ్రాంతి దినాన కూడి వచ్చినటువంటి ప్రజలకు మీరేదైనా బోధవాక్యము చెప్పవలెనని ఉన్న ఎడల చెప్పుడని వారికి సమాజ మందిరపు అధికారి చెప్పాడంట. పౌలు గారితో ఉన్నటువంటి వాళ్ళు ఆ అంతియోకయలో సమాజ మందిరం ఉంటే సమాజ మందిరంలో కూర్చొని వింటున్నారు. అలా వింటూ ఉండగానే ఆ సమాజ మందిరపు అధికారి ఒక ఆయన ఉంటాడు కదా, ఆ అధికారి ఏమన్నాడంటే, సహోదరులారా, ఈ కూడి వచ్చినటువంటి ప్రజలందరికీ మీరు ఏదైనా బోధ కలిగించే వాక్యాలు చెప్పాలని ఉన్నారా? అలా అనుకొని ఉంటే చెప్పండి అని సమయం ఇచ్చాడు. ఎవరు? సమాజ మందిరపు అధికారి పౌలు గారికి సమయం ఇచ్చాడమ్మా. మీరు కదా ఎలాగైతే నాకు సమయం ఇస్తే నేను మాట్లాడుతున్నానో అలాగనే ఆ సమాజ మందిరపు అధికారి బోధ చేయటానికి పౌలు గారికి అధికారం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. సమయం ఇచ్చిన వెంటనే ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అప్పుడు పౌలు గారు నిలబడి చేసైగా చేసి ఇలా మాట్లాడుతున్నాడు. ఇట్లా నేనేమని? ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా, వినండి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని మొత్తం ఇదంతా బోధ చేసుకుంటూ వచ్చాడమ్మా. ఇదంతా మనం చదువుకున్నాం కదా, నిర్గమకాండంలో నుంచి ఆది కాండంలో నుంచి యెహోషువ గ్రంథం వరకు వచ్చేసాం. రాత్రి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయాన్ని కూడా ముగించేసుకున్నాం. కనుక ఇదంతా చెప్పాడు అపోస్తులైన పౌలు గారు. ఎక్కడ? అంతియోకయలో విశ్రాంతి దినము సమాజ మందిరంలో ప్రకటిస్తున్నాడు. ఇదంతా కూడా ప్రకటించుకుంటూ వచ్చిన తర్వాత చాలామంది విన్నారు, సంతోషించారు. అయ్యా, మాకు తెలియదు ఇంత వాక్యం చెప్తావని, ఇంత చరిత్ర చెప్తావని మాకు తెలీదు, కనుక మేము మాత్రమే విని సంతోషించాము. ఇక రేపు వచ్చేటువంటి విశ్రాంతి దినం కూడా నువ్వే మాట్లాడు ఈ మందిరంలో అని చెప్పగానే మరుసటి విశ్రాంతి దినం వచ్చిందమ్మా. అర్థమైంది కదమ్మా? మరుసటి విశ్రాంతి దినం వచ్చింది. ఇక మరుసటి విశ్రాంతి దినాన్న వాక్యాన్ని ప్రకటిస్తుంటే అనేకులు వచ్చారంట. అక్కడ చదివితే 44వ వచనంలో మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు అన్నాడు చూడండి. ఆ పట్టణం అంతా ఏ పట్టణము? అంతియోకయ పట్టణం అంతా వచ్చారంట దేవుని మాటలు వినడానికి. ఇంతకు ఆ పట్టణానికి అంతటికి తెలియజేసింది ఎవరు? ఆ పట్టణానికి అంతా రాండయ్యా, విశ్రాంతి దినం పౌలు గారు మాట్లాడతారు, రండి 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 అని చెప్పి పబ్లిసిటీ చేసింది ఎవరు?
ముందుగా వాక్యం విన్నవాళ్ళు, ముందుగా విన్నారు కదా వాక్యం. ముందుగా వాక్యం విన్న తర్వాత అబ్బా బ్రహ్మాండంగా ఉంది వాక్యం, రండి మీరంతా రండి అని చెప్పేసి ఈ వారం లోపల ముందుగా వాక్యం విన్న వాళ్ళు ఏం చేశారు? రండి రండి అని మొత్తం పట్టణం అంతా, పొద్దుటూరు పట్టణం అంతా పోస్టర్లు వేశారంట. అనుకుందాం కాసేపు. ఆ అంత్యోకయ పట్టణం అంతా పోస్టర్లు వేసేశారు. పోస్టర్లు ఆ రోజులు లేవండి, చెప్పారు. పలానా పౌలు అనేటువంటి ఆయన పోయిన విశ్రాంతి దినం మన మందిరంలో మాట్లాడాడు, చాలా గొప్పగా ఉంది, అబ్బో చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చేసాడు, మీరు రండి మీరు రండి మీరు రండి మీరు రండి మీరు రండి అని అందరినీ పిలిచాడంట. అందరినీ పిలిచగానే ఏమైంది అక్కడ? మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చారు. అబ్బా ఎంత నిండిపోయి ఉంటుందో చూడండి. మొత్తానికి దేవుని మాటలు వినటానికి ఆ సమాజం అందరం చేరుకున్నారు. లోపల నిండిపోయి ఉంటారు, బయట నిండిపోయి ఉంటారు. జనాలంతా కికిడ్చిపోతున్నారు. అలా విడిచిపోతున్నటువంటి సమయంలో ఏం మాట్లాడాడు ఆయన? యూదులు వీళ్ళు చూడి ఎలాంటి వాళ్ళు అయిపోయారో. నిజంగా సంఘంలో నా అనుభవంలో చెప్తాను, జనాలు ఎక్కువైనా కడుపులో బాధపడే వాళ్ళు ఉన్నారు, మంటలేసేవాళ్ళు. జనాలు తక్కువైనా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఏం వాక్యం చెప్తాడు? ఒక రావడంలో చర్చికి అంటారు కొంతమంది. దండిగా వచ్చినారనుకో, బా ఏం పడిందో ఏం చెప్తాడనో ఇంతమంది వచ్చినారంటారు. వృద్ధి చేసినా సమస్యే, దాన్ని క్షీణింపజేసినా కూడా సమస్యే. ప్రతి చోట ఉంటుందమ్మా ఇది, ఈ తెగులు ప్రతి చోట ఉంటుంది. కాస్త వృద్ధి చేస్తే సహించలేనటువంటి వాళ్ళు కొంతమంది, లేదు కొంత నీరసించిపోయినా కూడా సమస్యలు తెచ్చేవాళ్ళు కొంతమంది. అపోస్తులైన పౌలు గారు కూడా మొదటిసారి వెళ్ళిపోయి వాక్యం చెప్పేటప్పుడు బాగుందని చెప్పి పట్టణం అంతా చెప్తే పట్టణం అంతా వచ్చారు. వచ్చి వాళ్ళు వింటున్నారు. వీళ్ళందరూ వచ్చి కూడి వినటం చేత వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయిపోయారో చూడండి. యూదులు ఎలాంటి వాళ్ళు అయిపోయారు? 45వ వచనమా? దేవుని వాక్యం వినటకు అందరూ కూడి వచ్చారమ్మా. కూడి వచ్చినటువంటి ఆ గొప్ప సమూహానికి ఇప్పుడు అపోస్తులైన పౌలు గారు ఏం చేయాలా? బోధ చేయాలా, వాక్యం చెప్పాలా. వాక్యం చెప్పడానికి ఈయన రెడీ అయిపోయాడు. వినటానికి పట్టణస్థులంతా ఎంతెంత దూరం ఉన్నారో మొత్తానికి వాళ్ళందరూ వచ్చి సమాజం అందరూ వింటున్నారు. ఇలా ఉండే సమయంలో వీళ్ళకి ఎంత చిచ్చు పుట్టిందో చూడండి. అంటున్నాడు అక్కడ 45వ వచనంలో, యూదులు జనసమూహములను చూసి మత్సరంతో నిండుకున్నారంటమ్మా. ఏంది ఇంత జనం వచ్చేసినారు, ఎప్పుడూ లేదే ఇంతమంది వచ్చి వినటం. వీళ్ళు ఇంత బాగా వినటానికి వచ్చారంటే ఎవరు చెప్పటం వలన? అపోస్తులైనటువంటి పౌలు గారు చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. అబ్రహాం కాలం నుంచి చెప్తున్నాడు. అలాగే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చినటువంటి సందర్భం అంతా చెప్తున్నాడు. అమ్మో ఇంతవరకు ఎవరు చెప్పలేదే అని చెప్పి అందరూ కూడా వచ్చారంట. మా జన సమూహాలు కూడా వచ్చారు. ఆ పట్టణం అంతా, అంతియోకయలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు. ఆ వచ్చిన జన సమూహాన్ని చూసి యూదులు అసూయ ఏమంటారు అక్కడ? మత్సరముతో నిండుకున్నంట. మత్సరము, అసూయ ఇవన్నీ దానికి సంబంధించినటువంటివే. మత్సరముతో నిండుకొని దూషిస్తున్నారంట. పౌలు గారేమో వచ్చిన జనసమూహానికి వాక్యాన్ని చెప్పే పనిలో ఈయనున్నాడు, అటుపక్క వాళ్ళంతా విందామా అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. అలా వినే వాళ్లకు, ఇలా చెప్పే వాళ్లకు మధ్యలో ఆ మత్సరముతో నిన్నటువంటి యూదులు చూడండి, సహించలేక, ఆ జనాలను సహించలేక, ఆయన చెప్పేటువంటి బోధను వాళ్ళు భరించలేక మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పారు. ఏమన్నా పనేమాలకు వాక్యం చెప్పేటప్పుడు మధ్య మధ్యలో అడ్డగిస్తున్నారంట. వినపడినట్లుగా దూషిస్తున్నారంట వాక్యం చెప్పేటప్పుడు. వాక్యం అంతా విన్న తర్వాత అడుగు ఏదన్నా ఉంటే, వాక్యం అంతా విన్న తర్వాత ఏదైనా నీకు డౌట్ ఉంటేనో, లేదంటే అర్థం కాని సంగతి ఉంటేనో, ఏదైనా సమస్య ఉంటే వాక్యం అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి లేదా అడగచ్చు కదా. అలా అడగలేదు వాళ్ళు. ఆ పట్టణం అంతా వచ్చి వింటున్నారు, వినడానికి సిద్ధమైపోయారు. ఈయన కూడా ప్రకటిస్తున్నాడు. సమాజ మందిరపు అధికారి ఆయన సెలవిచ్చాడు, మీరు మాట్లాడండి అని చెప్పి. ప్రజలంతా కోరుకున్నారు, మీరు మాట్లాడండి అని. ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు ఏం చేశారు? మధ్యలో మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లా అంటున్నారు చూడండి. ఏమని? దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని తోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకున్నారు. మీరు యూదులారా మీ మధ్యకే ముందు వచ్చింది వాక్యం చెప్పటానికి. ముందు మీ దగ్గరికే వచ్చాను, మీరు తోసేశారు కదా, మీరు నిరాకరించారు కదా. అటు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు నిరాకరించారు, ఆయన్ను కూడా నిరాకరించారు. అలాగే తీతు గారు మాట్లాడేటప్పుడు ఆయన్ను కూడా నిరాకరించారు. అపోస్తులు ఎందరో మాట్లాడితే వాళ్ళను నిరాకరించేశారు. కనుక అంటున్నాడు, యూదులారా ఏమన్నాడమ్మా? దేవుని వాక్యము మొదట యూదులైనటువంటి మీకు చెప్పట ఆవశ్యకమే, అయినను
మీరు ఆ దేవుని వాక్యమును త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రుగా చేసుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం. ఇదిగో మీరు తోసేశారు గనక అన్యజనులు ఏమో రమ్మని వాక్యం చెప్పమని పిలుస్తున్నారు, కానీ మీకు చెప్పటం ముందు అవసరం కాదని మీ మధ్యలో చెప్తే మీరు అసూయతో నిండిపోయి కలహంతో నిండిపోయి మా మీదకి వచ్చేస్తున్నారు. కనుక మేము అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాం. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిన నేను. అన్యజనులు ఆ మాట వినిరి, ఆ మాట విని సంతోషించారంట. అన్యజనుల దగ్గరికి మేము వెళ్ళిపోతాము అన్నారంట పౌలు గారు. ఆ మాట అనగానే అన్యజనులు అంతా సంతోషిస్తున్నారంట. అబ్బా, మాకు ఇంత మంచి వాక్యం చెప్పేటువంటి వాళ్ళు మాకు లేరే. ఇదిగో వీళ్ళ మధ్య వాక్యం చెప్తుంటే వీళ్ళేమో తృణీకరిస్తున్నారు, వీళ్ళేమో తోసేస్తున్నారు, అలాంటి వాక్యం చెప్పడానికి మా మధ్యకు వచ్చేస్తాడా అని చెప్పేసి అన్యజనులు ఏమైపోతున్నారంట, సంతోషిస్తున్నారు. అన్యజనులు ఏ మాట విని సంతోషించారు? ఇదిగో యూదులారా, మీరు తోసేశారు కనుక ఇక మీదట మేము ఎక్కడికి వెళ్ళిపోయి వాక్యం చెప్తాం? అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాం, అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాం. కనుక అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతామంటే నువ్వెందుకయ్యా మాకన్నారా వాళ్ళు? మరి వాళ్ళు ఏమంటున్నారు? సంతోషం అంట. ఒక సందర్భాన్ని చెప్తాను. మోదవలసలో విజయనగరంలో ప్రతి సంవత్సరం సెమినార్ జరుగుతుంది, 4 రోజులు 6 రోజులు అలాగా. ఒకసారి అక్కడ ఇబ్బంది పడటం చేత చెన్నైకి వెళ్ళిపోయాం. కానీ చెన్నై వాళ్ళు ఏం కోరుకున్నారంటే, మా మధ్య ఎప్పుడైనా సెమినార్ జరపండి గారు, సెమినార్ జరపండి, మేము రెడీ, ఖర్చులు పెట్టుకుంటాం, వసతులు చూసేస్తాం, దానికి కావాల్సినటువంటి పర్మిషన్లు, భద్రత అవన్నీ మేము తీసుకుంటాం, మా మధ్యకు రాండి, ఒకసారి మా మధ్యకు రాండి అని కోరుకునేటువంటి వాళ్ళు. కనుక అసలు వచ్చారు కదా, అది యోహాన్ వచ్చాడు, అలాగే ఆయన వచ్చాడు, మేమంతా వెళ్ళిపోయాం, చెన్నైకి వెళ్ళిపోయాం. చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దినకరన్ గారి మందిరమే ఆయనదే, చాలా పెద్ద స్థలము ఆ చెన్నైలో. ఆ ప్రాంతంకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారంటే, వాళ్ళు అంత ఆనందిస్తున్నారు. మేము ఎన్నో ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాం మా మధ్య సెమినార్ జరగాలని, ఎంతో దేవుని పిల్లలంతా మా పట్టణం దర్శించాలని మేము కోరుకుంటున్నాం, కానీ ఎంతో కాలం లేట్ అయిపోయింది అని కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా వెళ్ళాను. కాన్ఫరెన్స్ మీటింగ్ అంటే మీటింగ్ జరగక మునుపు, సభలు జరగక మునుపు ప్రిపేర్ అవ్వటానికి, దానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవడానికి ముందు ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతుంది. ఎక్కడైనా కూడా అలాగే జరుగుతుంది. కాన్ఫరెన్స్ మీటింగ్ అనగానే ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళు, వాటి ఖర్చులు భరించేటువంటి వాళ్ళంతా ఒకసారి కూడుకొని, ఆ తర్వాత మనం ఇంత ఖర్చు అవుతుంది, ఈ పర్మిషన్లు తీసుకోవాలా అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి వెళ్ళాను. తర్వాత సెమినార్ కూడా వెళ్ళిపోయాను. వాళ్ళేమో చెన్నైలో ఉన్నటువంటి వాళ్ళు సంతోషిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఈ విజయనగరం విశాఖపట్నం వాళ్ళు మాత్రము ఇక్కడ వద్దులే అని చెప్పేసి వాళ్ళు అన్నారు. చూడు ఎలాగుందో అంటే కొంత అభ్యంతరం కలిగింది. అభ్యంతరం కలిగేటప్పుడు మేము చెన్నై వెళ్ళిపోతున్నామంటే ఆ చెన్నై వాళ్ళు ఎంతో సంతోషించారు. నిజంగా జీవితంలో మర్చిపోయేటువంటి సభలు జరిగించారు, మంచి వసతి చేశారు. ఇక్కడ పౌలు గారు కూడా యూదుల మధ్యకి వెళ్ళిపోయి వాక్యం చెప్తుంటే యూదులు ఈయనను తిరస్కరించారు, కొట్టడానికి ప్రయత్నించారు, వెలివేశారు. కానీ అటుపక్క అన్ని జనులు ఏమంటున్నారు? అయ్యా రండి, మా మధ్యకు వచ్చి వాక్యం చెప్పండి, ఇలాంటి వాక్యం చెప్పేటువంటి వాళ్ళు మాకు లేరయ్యా, ఇంత సత్యాన్ని చెప్పేవాళ్ళు అని అన్ని జనులు సంతోషించిరి అన్నాడు. తర్వాతమ్మా, దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఇక్కడ మళ్ళీ వచ్చింది సమస్య ఒకటి. కానీ యూదులు ఎలాంటి వాళ్ళు చూడండి, యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి, ఎవరి మీదకి రేపారు? పౌలు గారి మీదకి, బర్నబాగారి మీదకి లేపారు. అమ్మో, వీళ్ళు సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు, మొత్తానికి అసూయతో నిండిపోయారు. అలా నిండిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతములను వెళ్ళగొట్టిరి అన్నాడు. ఇప్పుడు బుద్ధి చెప్పుచున్నటువంటి పౌలు గారిని కానీ శీలను గారు కానీ వీళ్ళు ఏం చేశారంటే తృణీకరిస్తున్నారు. మన పాఠం ఏంది? బుద్ధి చెప్పుచున్నటువంటి వానిని నిరాకరించుకోకుండా చూసుకోండి. ఇప్పుడు బుద్ధి చెప్పుచున్నటువంటి పౌలు గారిని, అలాగే శీలనా ఆయన పౌలు బర్నబా వచ్చి అంతియోకయలో సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళని అడ్డగించారు, ఎదురు చెప్పారు, దూషిస్తున్నారు. ఏమో నేను వాక్యం చెప్తుంటే నా వెనక ఎవడో తిడుతుంటాడు అనుకోండి, నాకు మాట్లాడబుద్ధి అవుతుందమ్మా. అలాగే మధ్యలో ఎదురుగా మాట్లాడుతున్నారు అనుకోండి, నేను మాట్లాడగలనా?
ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. కానీ ఆ రోజు ఆ అంతియోక అయినటువంటి పట్టణంలో అపోస్తుడైన పౌలు గారు విశ్రాంతి దినాన ఆ మందిరం నుంచి మాట్లాడుతుంటే ఆయన మాటలకు వ్యతిరేకంగా మాట్లాడటం, వెనక నుండి దూషించటం, అలాగే అడ్డం చెప్పటం, అదే కాకోకుండా ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పట్టణంలో ఉన్నటువంటి అధికారులను రేపారు, అక్కడ ఉన్నటువంటి భక్తిపరులైనటువంటి వాళ్ళని రేపారు. రేపి పౌలు గారికి బర్నబా గారికి హింస కలుగజేశారు. అంటే కొట్టటము, దూషించటము, తోసేయటము, ఇలా చేస్తున్నారు వాళ్ళను. అలా చేస్తుంటే ఏమైపోయిందో చదువుదామా. వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి అన్నాడు. ఈ పదం చదవగానే ఎవరో ఒకరు జ్ఞాపకం రావాలి మనకు. సేన అనేటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆ గ్రామస్తులంతా యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? అయ్యా, మా గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, దయ్యం బట్టుడు మా దగ్గర ఉన్నా పర్వాలేదు, వానికి భయపడం మేము, మంచి చేసేటువంటి నీకు మేము భయపడుతున్నాం, ఇదిగో నువ్వు మా మధ్య ఉండొద్దు, వెళ్ళిపో అంటున్నాడు. ఆయన చేసిన పని ఏంది? ఎక్కడా ఎన్నో ఏండ్ల నుంచి దయ్యం పట్టినటువంటి సేనా దయ్యం పట్టినటువంటి వ్యక్తిని మీద బట్టలు లేవు, రాత్రి మగలు కేకలేసేటువంటి వాడు, సమాధుల్లో ఉండేటువంటి వాడు, రాళ్ళు తీసుకొని తానే కొట్టుకుంటాడంట, వాడే కొట్టుకుంటాడంట. అలాంటి వాడిని బాగు చేశాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలా? అయ్యా, ఇంకొకడు ఉన్నాడు మా ఊళ్ళో, రా అని పిలుచుకొని పోవాలా, అవునా? లేదా మాకు తెలిసిన ఉన్నాడు పిలుచుకొని పోయి బాగు చేయించుకోవాలా. కానీ ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో మా ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అంటున్నారు. అలాగనే పౌలు గారిని కూడా ఏమంటున్నారంటే, వాళ్ళు ఏం చేశారమ్మో 50 వచనంలో, యూదులు భక్తి మర్యాదలు, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 50 వచనంలో, కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలగజేశారంట. మా వాక్యం చెప్తే హింస కలగజేశారు. కాస్త గౌరవించి, ఏమయ్యా, ఏం తింటున్నారు, ఏం తినలేదు, ఎక్కడుంటున్నారు, మళ్ళీ తర్వాత ఎక్కడ మీ కార్యక్రమం, ఎక్కడుంటాయి సభలు అడగవలసినటువంటి వీళ్ళు ఏం చేశారంటే తిరస్కరించి పట్టణం నుండి ఏం చేశారంట? హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టేశారమ్మా. ఇల్లు కొరింతి కాదు, అంత్యోకయ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళగొట్టేశారు. వెళ్ళండి అంటున్నారు. కానీ అందరూ అనలేదు. చాలామంది విశ్వసించారు. అలాగే విశ్వసించి దేవుని మహిమపరిచారని 48 వచనం చదువుకున్నాం. తర్వాత 51 వచనం, ఎప్పుడైతే వాళ్ళు వద్దని హింసపెట్టి వెళ్ళగొట్టారో, ఈ వీరు అనగానే బర్నబా గారు, పౌలు, వాళ్ళు ఏం చేశారు? వీరు తమ పాదధూళిని ఎవరైతే హింసపెట్టి వెళ్ళగొట్టారో వారి తట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. ఇదమ్మా. మళ్ళీ ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక అంశంలోకి వెళ్దాం. 12వ అధ్యాయము 25 వచనం, 12-25. అది మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూసుకొనండి. మీకు బుద్ధి చెప్పే వాళ్ళను నిరాకరించకోకుండా చూసుకోండి అంటున్నాడు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు? యేసుక్రీస్తు వారు చెప్తుంటే నిరాకరించారు, పౌలు గారు చెప్తుంటే నిరాకరించారు, పేతురు గారు చెప్పేటప్పుడు నిరాకరించారు, తీతు చెప్పేటప్పుడు నిరాకరించారు. ఈరోజు కూడా చాలామంది సేవకులను మిగిలినటువంటి ప్రాంతాలలో, మన ప్రాంతం కాకపోయినా, మన గ్రామం కాకపోయినా, మిగిలిన ప్రాంతాలలో సేవకులు సువార్తకు వెళ్ళటానికి వెళ్ళిపోతే ప్యానీళ్ళు మీద చల్లటం, ఆ వ్యాను వెళ్ళిపోతే వ్యాను తగలబెట్టి కర్రలతో కొట్టటం, సేవకులను నానాక మాటలు అనడం, బూతులు తిట్టడం, రాళ్లతో కొట్టడం, వాళ్ళ బైబిల్ బ్యాగ్ తెంకోవటం, వాళ్ళ దగ్గర ఏమన్నా ఛార్జీకో అంతో ఇంత ఉంటే దాన్ని తీసుకోవటం, ఆ తర్వాత కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు సేవకులను నీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరిస్తున్నారు. ఇక నిరాకరిస్తే ఏం జరుగుతుందని చెప్పాడు? మళ్ళీ చదువుకుందాం. 12వ అధ్యాయము 25 వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్టు చూసుకోండి. జాగ్రత్త. మేము నిరాకరిస్తుంటే ఏం అనలేదు అనుకుంటున్నారేమో. ఆ రోజు నిరాకరించింటే ఏం జరిగిందో చెప్తున్నాడు కింది వచనాల్లో. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా అన్నాడు. మరి నిశ్చయం కదా. ఆ రోజునే నోవాహు గారు బుద్ధి చెప్పే మాటలు చెప్తే వాళ్ళు వినలేదు కనుక జలప్రలయంతో వాళ్ళను తొక్కేశాడు మొత్తం అందరినీ. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలలో ఆ రోజు బుద్ధి చెప్తే వాళ్ళు వినలేదు కనుక వాళ్ళందరినీ అగ్నితో మొత్తం భస్మం చేసేసాడు.
ఆ తర్వాత మోషే గారు చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు ఇశ్రాయేలీయులందరూ కూడా, యూదావారందరూ కూడా. వాళ్ళను కూడా ఏం చేశాడు? బబులోను రాజు చేతికిని, అలాగే అశ్షూరీయుల చేతికిని, మిగిలినటువంటి మాదీయులు పారసీకుల చేతికిని, గ్రీకుల చేతికి, రోమిల చేతికి దేవుడు అప్పగించాడు. ఆయన మాట నిరాకరించినందుకు, నిరాకరించడం అంటే తోసేయటం, వద్దని చెప్పటం, హేళన చేయటం, అలా నిరాకరించారు కనుక ఆ రోజు వాళ్ళకి ఏం జరిగిందంటే జలప్రలయం ఒకటి జరిగింది. అగ్నితో సొదొమ గొమొర్రాలను నాశనం చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ అందరినీ అన్ని జనాలకు చెదరగొట్టేశాడు. మరి ఇప్పుడేం జరుగుతుంది ఇప్పుడు అని చూస్తే కింది వచనాల్లోనే ఉంది. కింది వచనాల్లో 26వ వచనం. అప్పుడు ఆయన అంటే అప్పుడు ఆయన అంటే ఏదనుకోవాలి మనం? జలప్రలయం దగ్గరికి వెళ్ళిపోవాలి మీరు. అప్పుడు ఆ జలప్రలయంలో అని అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసెను గాని అన్నాడంటే ఇది జరిగిపోయింది. ఆ రోజు దేవుని మాటలు నిరాకరించారు. నోవాహు గారు ప్రకటిస్తుంటే నిరాకరించారు కనుక అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అన్నారు. చూడండి, ఇప్పుడు మనం ఏదాని కంపం చూడబోతున్నాం? భూకంపము, సునామీ చూశారు, కానీ ఆకాశ కంపాన్ని చూడలేదు కదా. ఆకాశ కంపం అంటే ఆకాశంలో ఉన్నటువంటి శక్తులు కదిలింపబడి అక్కడ ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటివి వడగండ్లు కావచ్చు, నిప్పులు కావచ్చు, కూర్చే దినాలు దగ్గరికి వచ్చాయి. మన తరంలోనే చూడొచ్చు, మన తరంలోనే అంటున్నాడు అన్నమాట. ఎందుకంటే దేవుని వాక్యం అంటే చాలామంది తృణీకరించే వాళ్ళమ్మ. పట్టేడు అన్నం పెడతారంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు, జనాడు బట్ట ఇస్తామంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. కానీ దేవుని వాక్యం అనగానే మిమ్మల్ని బరువు ఏమని చెప్పలేదు కదా, విని పాటించమనటమే, అంతే, విని పాటించటమే. అక్కడ అన్నాడు అని మాట్లాడుతూ అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసెను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేతును అన్నాడు. ఈ మాట ఎందుకన్నాడు అని ఆలోచిస్తే భూమి మీద భూకంపం జరిగితే మళ్ళా పైన వెళ్ళిపోయి అంతరిక్షంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అంతరిక్షంలో ISI అనేటువంటిది ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ ప్రదేశం అనేటువంటిది. అక్కడికి వెళ్ళిపోతున్నారు, చాలా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా భూమి ఎప్పుడైనా కాలిపోతుంది. ఈ దేశాలు ఒక దేశానికి ఒక దేశం బాంబులు వేసేసుకుంటే ఈ భూమి అంతా కూడా 100 సార్లు కాల్చేటువంటి మారణాయుధాలు ప్రపంచ దేశాలలో గుట్టలుగా ఉన్నాయి. ఒకడు వేసినంటే చాలా అనుభవం, రెండోవాడు ఆటోమేటిక్గా క్షణాల్లోనే వేసేస్తాడు. అందరూ పొంచి పెట్టుకొని ఉన్నారు. అనుభవం అనగానే ఒక బాంబు వేస్తే చాలు మొత్తం భారతదేశం అంతా వెళ్ళిపోతుంది. ఒక బాంబు వేస్తే చాలు ఇరాన్ అంతా కాలిపోతుంది. ఒక బాంబు వేస్తే చాలు ఇజ్రాయెల్ అంతా కాలిపోతుంది. ఒకే బాంబు వేస్తే చాలు మొత్తం అమెరికా అంతా కాలిపోతుంది. అలా ఒక్క బాంబుతోనే భూమిని అంతా కూడా భస్మం చేయాలన్నటువంటి ఆలోచన చేత పెద్ద పెద్ద అణుబాంబులు తయారు చేశారు, వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. అలాగే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్నాడే, అతనైతే మరీ మొండెతను. ఎప్పుడేమంటావా అని చెప్పేస్తాడు. నువ్వు వేస్తే ఉత్తరుడు ఊరుకుంటాడా? మీరు ఇప్పటికే రష్యా టెక్నాలజీ చూసి ఉంటారు. రష్యాలో ఉన్నటువంటి వ్లాదిమిర్ పుతిన్ ఏం చేశాడంటే, ఎప్పుడైతే రష్యా దేశానికి ప్రమాదం వచ్చేసింది, ఈ భూమిని నాశనం చేస్తారు అని తెలిసిందో వెంటనే ఏం చేస్తాడంటే రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ గారు సైన్యాధిపతికి సిగ్నల్ పంపించేస్తాడు. సైన్యాధిపతికి సిగ్నల్ పంపిస్తానే ఆ సైన్యాధిపతి ఇక్కడ అమర్చినటువంటి ఆధునిక టెక్నాలజీతో అణుబాంబులని ఇటు వెళ్ళిపోతే ఒక దేశానికి, ఇటు వెళ్ళిపోతే ఒక దేశానికి, ఇటు వెళ్ళిపోతే ఒక దేశానికి అన్నిటిని పొంచిపెట్టి ఒక బటన్ అతని చేతిలో పెట్టుకున్నాడు, సైన్యాధిపతి చేతిలో. ఎప్పుడైతే రష్యా పాడైపోతుంది, ఇక నాశనం అయిపోతుందని తెలుస్తుందో వెంటనే అతడు ఏం చేస్తాడంటే ప్రధాని పుతిన్ సైన్యాధికారికి సిగ్నల్ ఇచ్చేస్తాడు. సైన్యాధికారి ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తాడో ఆ సైన్యాధికారి సిస్టమ్కు ఆర్డర్ ఇచ్చేస్తాడు. ఆ ఆర్డర్ ఇచ్చిన వెంటనే వీళ్ళు ఆపరేట్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అవే ఆపరేట్ అయిపోయి అమెరికా మీద ఒకటి, జర్మనీ మీద ఒకటి, ఫ్రాన్స్ మీద ఒకటి, ఇజ్రాయెల్ మీద ఒకటి అణుబాంబులు పేలిపోతాయి ఆటోమేటిక్గా. అలా చేసేసాడు. ఆ అణుబాంబులే పేలిపోతే మొత్తం ఆకాశం అంతా ఏమైపోద్ది, అదిరిపోద్దమ్మా. అందుకు చెప్పాడు. ఇది ఎందుకంటే జరుగుతుంది అని చెప్పడానికి మనకి ఇది ఒక రుజువు. ఏమంటున్నాడు? నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేస్తాను అన్నాడంటే ఆకాశం కూడా బద్దలు కాబోతుంది, ఆకాశం బద్దలైపోతుంది అని ఈ ప్రవచనం ఎక్కడ చెప్పాడు? రైటు, హగ్గయి 2వ అధ్యాయము 6వ వచనంలో చెప్పాడు. ఇది ఇప్పుడు చెప్పిన మాట కాదు. హగ్గయి గ్రంథంలో దేవుడు ఎప్పుడో చెప్పాడు, ముందు చెప్పాడు. దేవుని పిల్లలైనటువంటి మనము విని సరిదిద్దుకుంటామని చెప్పి ప్రేమించి నా పిల్లలు ఇలాంటి వాటిలో నాశనం కాకూడదని ముందు చెప్పాడమ్మా. ఎంత ముందు చెప్పినా మొండి. మనం ఎలాంటి వాళ్ళం అనుకున్నాం?
మనం ఎలాంటి వాళ్ళం చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను ఇంకేం మిగులుతుంది చెప్పమ్మా? ఎక్కడ దాచుకుంటారు చెప్పండి? కొంతమంది శాస్త్రవేత్తలు, దేశాలను పరిపాలించే అధ్యక్షులు, కోట్ల రూపాయలనే కదా, వాళ్ళందరూ ఈ భూమి అనేది కాలిపోతే మనం అంతరిక్షంలోకి వెళ్ళిపోదాం, ఆకాశంలో ఉందాంలేండి అనుకొని అక్కడ భూమి పండించుకోవడానికిని, అక్కడ నీరు తెప్పించుకోవడానికిని, అక్కడ పక్షులు పశువులు బతుకుతాయో లేదో ఇప్పటి నుంచే ప్రయోగం చేస్తున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ భూమి పోతుంది, ఎప్పుడైనా పోతుంది వాళ్ళకి తెలుసు. ఒకరికొకడు కోపం వచ్చి ఈ దేశం మీద వాడు, ఆ దేశం మీద ఈడు అణుబాంబులు వేసేసుకుంటే ఈ భూమి అంతా కూడా బూడిద అయిపోతుందని వాళ్ళకి తెలుసు. అలా తెలిసినటువంటి వీళ్ళు ఏం చేశారంటే, ముందు జాగ్రత్తగా ఈ భూమి అంతా నాశనం అయిపోతుంది కనుక మనం ఎందుకైనా మంచిదే చంద్రమండలంలో నివాసం ఏర్పాటు చేసుకుందాం అని చంద్రమండలంలో ప్లాట్లు వేసుకొని, ఇప్పటికే కొనుక్కున్నారు చాలామంది, ప్లాట్లు వేసుకొని అక్కడ మొక్కలు బ్రతుకుతాయా లేదా, పక్షులు బ్రతుకుతాయా లేదా, నీరు ఉందా లేదా అని పరిశోధించి అక్కడ నీటిని, అలాగే పక్షులు బతుకుతాయో లేదో పరిశోధన, అలాగే మొక్కలు ఏ మొక్కలు బ్రతుకుతాయి అని వాటిని ఇప్పుడు పండించడం ప్రారంభించారు. ఎక్కడ? చంద్రుని మీద. ఎందుకు చంద్రుని మీద ఇవ్వాలనుకున్నంటే భూమి ఎప్పుడైనా పాడైపోతుంది. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా వాక్యం వినరు కనుక ఆ దేవుని కోపం అనేది రౌలుకునేటప్పుడు వీళ్ళందరికీ ఇలా జరుగుతుంది కనుక ఆ భూమి ఎంత నాశనం అయిపోతుంది. మనం చంద్రుని మీదకి ఎక్కిపోదామని చెప్పేసి కొన్ని వేల మంది ఇప్పటికే చంద్రుని మీద ప్లాట్లు కొనుక్కున్నారు. చంద్రుడు కూడా మన భూమి లాంటి సౌడు నేల, అది సౌడు నేల కనుక ఆ చంద్రుని మీదకి వెళ్ళటానికి వాళ్ళు ప్రయాణించడానికి ప్రయాణ సాధనాలు కూడా కనుక్కున్నారు. కొన్ని లక్షలు ఇచ్చేస్తే నువ్వు ఆ అంతరిక్ష నౌకలో కూర్చుంటే నిన్ను వెళ్ళిపోయి నెమ్మదిగా భూమి మీద దింపేస్తుంది. ఇదిగో భూమి మీద దింపి ఇదిగో నీ ప్లాటు అని చెప్పేస్తే ఆ ప్లాట్ కొనుక్కుంటాడు. ఇంకొక ఆయన ఇదిగో నీ ప్లాటు, ఇదిగో నీ ప్లాటు అని లూనార్ ఎంబసీ అనేటువంటి ఒక సంస్థ ఉంది, వాళ్ళు నిర్వహిస్తారు ఇదంతా కూడా. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర లెక్కలు ఉంటే 1 కోటి 2 కోట్లు ఉంటే చంద్రుని మీద ప్లాట్లు కొనుక్కోవచ్చు. అలా కొనుక్కున్నారు హాలీవుడ్, అలాగే బాలీవుడ్ నటులు, అలాగే దేశ అధ్యక్షులంతా వాళ్ళ కోట్లు ఉందాయమ్మ మచ్చులుగుండ్రాయి డబ్బు, వాళ్ళంతా కొనుక్కున్నారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో, మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు అన్నాడంటే ఏమని అర్థం? ఒకసారి ఆల్రెడీగా భూమిని ముంచేశాను, నా మాట విననందుకు, బుద్ధి చెప్పేటువంటి మాటలు విననందుకు నోవాహు కాలంలో ఒకసారి నేను ముంచేశాను, కానీ వాళ్ళు మర్చిపోయారు, మళ్ళీ నా మాట వినటం లేదు, తృణీకరిస్తున్నారు. కనుక నేను ఇక కొంతకాలమునకు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేస్తాను అన్నాడు. చూడండి ఎన్ని కంపిస్తాడంటమ్మా? ఆకాశాన్ని కంపిస్తాడంట, భూమిని, సముద్రమును. సముద్రం ఎందుకు అన్నాడు అని ఆలోచిస్తే, సముద్రం మీద కదమ్మా దుబాయ్ వాళ్ళు నగరాలు కట్టుకుంది, నీళ్ళ మీదనే నగరాలు కట్టారు. ఫామ్ హౌస్ ఏదో దాన్ని అంటారు. ఒక ఈత చెట్టులాగా ఉన్నటువంటి ఆకారంతో సముద్రంలో ఉన్నటువంటి ఇసుకనంతా కూడా అలా తీసుకొని వచ్చేసి దాని మీద సముద్రంలోనే పెద్ద కాలనీ కట్టేశారు. అది దుబాయ్ ఉంటుంది. మీరు టూరిస్టు అని కొట్టి దుబాయ్ అని కొట్టేసేయండి, దుబాయ్ కదా, దుబాయ్లో ఉంది. సముద్రంలోనే పెద్ద కాలనీ కట్టేసుకున్నారు నీళ్ళ మీద. కనుక దేవుడు ఏం చెప్పా అంటే, నువ్వు సముద్రంలో నుండి బతికిపోదాం అనుకున్నావేమో, లేదా అంతరిక్షం ఆకాశంలో ఇల్లు కట్టుకొని బతుకుదాం అనుకున్నావేమో అని చెప్పేసి భూమిని ఏమన్నాడమ్మా, ఇంకొక మారు ఆకాశమును, రెండోది భూమిని, మూడోది సముద్రమును, నేలను కూడా నేను కంపింపజేతును అన్నాడమ్మా. ఇవన్నీ కంపించే రోజు ఒకటి ఉంది. దాని గురించి ఎక్కడో ఒక మాట ఉంది, మీరు తీస్తారా? పంచభూతములు మిక్కుటమైన వేనరముతో లయమైపోను. తీస్తారా? మీరు తీయాలని నేను తీయలేదు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, ముగించుకుందాం ఈ మాటతో. 3వ అధ్యాయము 11, 12 చదవండి. 10, 11 చదవమ్మా. 10, 11. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆయన వచ్చి ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో, ముందు ఆకాశములో మహాధ్వని అన్నాడమ్మా. ఎంత పెద్ద ధ్వని జరుగుతుందో కానీ ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు
మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని చెప్పాడు. చూడండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే మాకేం జాగ్రత్త, బతుకుతే బతుకుదాం, సత్యం జరగని అంటున్నారు. ఈ వద్దు వచ్చే మొన్నటికి 3 నాళ్ళు అనేటట్టుగా అన్నారు. నిజంగా అవసరమైతే వాక్యం చెప్పేటువంటి వాళ్ళను కూడా నువ్వు చెప్పొద్దు, మానుకో, ఎందుకు ఊరికే అనేవాళ్ళు ఉన్నారు తప్ప మనసు మార్చుకునేటువంటి వాళ్ళు, బుద్ధి మార్చుకునేటువంటి వాళ్ళు లేరమ్మా. చాలా మంది లేరు. మీరు కనుక నిజంగా మీ అందరికీ నా చేతులు వందనాలు చేయవేలా. స్థానికుని అయినప్పటికీ ఈ 4-5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నప్పటికీ అతనే నా చెప్పాడు, ఏం పోతావులే అనుకునేటువంటి వాళ్ళు లేరు. ఏదో కొద్దిమంది పోనీలేండి, పర్వాలేదు, పోయి అక్కడ ఏమేమి జరుగుతుందో తెలుసుకోలేండి, పర్వాలేదు. కనుక ఈ మాటలు వినేటప్పుడు ఇవి మన మాటలు కాదు, నా మాటలు కాదు, అట్లని మీ మాటలు కాదు. మరి ఎవరి మాటలు ఇవన్నీ? దేవుని మాటలు. ఆ దేవుడు పరిశుద్ధాత్మను ప్రేరేపించి భక్తులలోనికి పంపించి ఆ పరిశుద్ధాత్మను ఆయన రాయించాడమ్మా. ఆయన రాస్తే మనం చదువుకుంటున్నాం. కనుక ఇప్పుడు మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం చదువుకొని ముగించుకుందాంలేండి. మీకు బుద్ధి చెప్పుచున్న వాడు ఎవడైనా పర్వాలేదు. ఆ రోజు నోవాహు కాలంలోనా, ఆ తర్వాత మోసే గారి కాలంలోనా, లోతు గారి కాలంలోనా, యేసుక్రీస్తు వారి కాలంలోనా, లేదంటే పౌలు గారి కాలంలోనా, లేదంటే ఇప్పుడు ఈ 2026 కాలంలోనా మీకు బుద్ధి బైబిల్ ద్వారా వాక్యాన్ని చెప్పి మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించకోకుండా చూసుకోండి అంటున్నాడు. నిరాకరించకండి, చూసుకోనండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించినప్పుడు, ఆ రోజు తప్పించుకోలేదు కదా, తప్పించుకొనకపోయిన ఎడలా ఇప్పుడు బుద్ధి చెప్పుచున్న వారు ఎవరు? కొత్త నిబంధనలో పరలోకంలో నుండి వచ్చినటువంటి ఆయన బుద్ధి చెప్పాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలే కదా అపోస్తులు చెప్పింది. ఆ అపోస్తులు చెప్పిన మాటలే కదా బైబిల్లో ఉండేది. ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటలే కదా మనం ఈరోజు చదువుకుంటున్నది. కనుక ఆ బుద్ధి పరలోకములో నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం కదా అన్నాడు. చివరి మాట 13వ అధ్యాయం, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచూ ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. అంటే వాక్యానికి లోబడి ఉండండి. మీకు బుద్ధి చెప్పేటువంటిది బుద్ధి ఎక్కడి నుంచి చెప్తారు? వాక్యంలో నుండి. వాక్యానికి లోబడి ఉండండి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన పిల్లలైనటువంటి మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగించుకుంటూ ఆరాధనలోకి వెళ్ళిపోదాం.